Hey, hi Kirti. Hi Good evening. Shiva, good evening. It's great talking to you. ఎలా ఉన్నారు? I'm happy. యాహ్! మీ టూ. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ I'm good. కంగ్రాచ్యులేషన్స్. మీరు Thank you so రీసెంట్‌గా much. చాలా ఆఫర్స్ క్రాక్ చేశారని చెప్పారు. హ్మ్. Yes, సో యాహ్! సో రియల్లీ కంగ్రాచ్యులేషన్స్ ఫ్రమ్ జాయిన్ డెవాప్స్. రియల్లీ thank you హ్యాపీ so much. టు సీ అవర్ స్టూడెంట్స్ ప్లేస్డ్. Yes, ఎన్ని ఆఫర్స్ మీకు చాలా ఎక్కువ ఆఫర్స్ వచ్చాయని కూడా చెప్పారు మన టీమ్ వాళ్ళు. yes, yes. Almost నేను 8 companies interviews ఇచ్చాను. So everything is cracked. Like all the companies I cracked those, and happily హ్మ్. I went to the third round. And everything I got హ్మ్. positive response. అన్నిట్లో పాజిటివ్ గానే వచ్చింది. సో ఫస్ట్ కంపెనీ హ్మ్. యాక్చువల్లీ నా ఎక్స్‌పీరియన్స్ కూడా చెప్తాను. సో నార్మల్‌గా హ్మ్. మనమందరం భయపడతాం ఇంటర్వ్యూస్ ఇవ్వాలి అంటే. అలానే నాతో కూడా హ్మ్. హ్మ్. జరిగింది. సో ఫస్ట్ హ్మ్. నాకు ఇంటర్వ్యూకి ఎసెంచర్ వాళ్ళు మీటింగ్ షెడ్యూల్ చేశారు. సో ఫస్ట్ 2 హ్మ్. టైమ్స్ నేను నెట్వర్క్ లేదు, లైక్ కరెంట్ లేదు ఇలా చెప్పి ఇంటర్వ్యూని రీషెడ్యూల్ చేపించాను నాకు భయమేసి. బట్ ద ఓకే. థర్డ్ టైమ్ ఓకే. ఓకే. దే షెడ్యూల్డ్ అండ్ ఐ అగ్రీడ్ టు జాయిన్ ద మీటింగ్. బట్ ఎండ్ హ్మ్. మొమెంట్‌లో జాయిన్ అయ్యాక నాకు చాలా భయమేసింది. దెన్ నేను హ్మ్. కాల్ కట్ చేసేసాను. ప్యానెల్ రాకముందే కాల్ కట్ చేసేసాను. దేర్ ఈస్ నో నెట్వర్క్ అని చెప్పాను మళ్ళీ. సో నాకు ఎసెంచర్ వాళ్ళు 6 మంత్స్‌కి బ్లాక్ చేసేసారు. ఓకే. సో ఐ ఓహ్! కుడెంట్ గివ్ దట్ ఇంటర్వ్యూ. దెన్ అలానే హ్మ్. జరిగితే నేనింకా ఇలానే ఉండిపోతాను. ఎంత కోర్స్ తీసుకొని, ఎంత ప్రాక్టీస్ చేసి దానికి యూజ్ లేదు అని చెప్పి, దెన్ ఐ బిల్ట్ అప్ ద కాన్ఫిడెన్స్. దెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ ఇంటర్వ్యూస్. సో ఎవ్రీథింగ్ లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ టు ద ఎండ్ ఇంటర్వ్యూ ఐ వాస్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ బికాజ్ నాకు కాన్సెప్ట్ తెలుసు. సో ఐ హ్మ్. థాట్ హ్మ్. నేనెందుకు భయపడ్డానో నాకు కూడా నవ్వొచ్చింది తర్వాత ఆలోచిస్తే. సో కంప్లీట్‌గా 8 ఇంటర్వ్యూస్, 7-8 ఇంటర్వ్యూస్ ఐ క్రాక్డ్ ఇట్. దెన్ ఇప్పుడు యాక్చువల్లీ హ్మ్. నార్మల్‌గా బ్రేక్‌లో ఉన్నాను. ఇంకా ఇంటర్వ్యూస్ అటెండ్ హ్మ్. అవ్వట్లే బికాజ్ ఐ క్రాక్డ్ ద బెస్ట్ ఆఫర్ ఐ గెస్. హ్మ్. హ్మ్. నైస్. నైస్. యాహ్! సో ఎంత హైకొచ్చింది మీకు పర్సెంటేజ్? నాకు మోర్ థాన్ 100% హైక్. 100% ఓకే. ఓకే. యాహ్! సో బట్ మీకి నాకిప్పటికి కాన్ఫిడెన్స్ ఉంది. సో ఇంకా నేను ఇంటర్వ్యూస్ ఇస్తే ఇంకా క్రాక్ చేయగలను కౌంటర్ ఆఫర్ చేసి అని. ఓహ్! నైస్. మీరు ఏ బ్యాచ్ మనది? 78 ఎస్. 78 ఎస్‌నా? ఓకే. యెస్. సో మీరు ఇంకొక మెసేజ్ కూడా చేసినట్టున్నారు. నేను చూసాను ఆ మెసేజు. మీరు ఆ! ఫస్ట్‌లో లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వలేదు. దాని యెస్. తర్వాత మీరే ఏదో ఒక పాయింట్‌లో రియలైజ్ అయ్యి రోజుకి 2 రికార్డింగ్స్ చొప్పున కంప్లీట్ యెస్. చేసి యెస్. ఇదంతా చేశారని. సో ఎప్పుడు రియలైజ్ అయ్యారు మీరు? సో, ఇనీషియల్‌గా ఫస్ట్ నేను క్లాసెస్ వింటే నార్మల్‌గా అందరిలానే ఉంటాయి వీడియోస్. జనరల్‌గా ఎలా ఉంటది యూట్యూబ్‌లో అలానే కోర్సెస్ ఈ మధ్యన మార్కెటింగ్ కోసం అమౌంట్ పెట్టి అందరూ హ్మ్. సేల్ చేసేస్తున్నారు. బట్ కాన్సెప్ట్ అంత క్వాలిటీ లేదు. సో, హ్మ్. తర్వాత హ్మ్. నేను కూడా హ్మ్. అలా అనుకుని స్టార్ట్ చేశాను. లైవ్ హ్మ్. క్లాసెస్ విన్నా. నా వల్ల అవ్వలేదు. లైవ్ క్లాసెస్ మార్నింగ్ అలా హ్మ్. లెగిసి ఇచ్చేయడం, మళ్ళీ వర్క్ హ్మ్. చేసుకోవడం. సో, అలా ఇంట్రెస్ట్ హ్మ్. హ్మ్. తగ్గిపోయింది నాకు. 1, 2 మంత్స్ నార్మల్‌గా హ్మ్. టైమ్ పాస్ చేశాను. బట్ నేననుకున్నా నేను యాక్చువల్లీ చెప్పాలంటే 9 మంత్స్ ఈఎంఐ తీసుకున్నాను కోర్స్‌ది. సో, నా ఓహ్! గోల్ ఓకే. ఏముండిందంటే, ఆ ఈఎంఐ కంప్లీట్ అయ్యేలోపు నేను జాబ్ క్రాక్ చేయాలి. టచ్ వుడ్ నేను ఓకే. ఈఎంఐ ఈ మంత్ లాస్ట్ పే చేశాను. అండ్ ఐ గాట్ ఎన్ ఆఫర్ ఇన్ మై హ్యాండ్. సో, అలా దట్స్ 2 గుడ్. మంత్స్ అయ్యాక నేను స్టార్ట్ చేశాను ప్రిపేర్ అవ్వడం. ఎందుకంటే ఆల్‌మోస్ట్ చాలా హ్మ్. టైమ్ నేను వేస్ట్ చేసేసాను. సో, హ్మ్. డైలీ 2 హ్మ్. వీడియోస్ వాటెవర్ ఈస్ ద హ్మ్. సిట్యుయేషన్ లైక్ నేను హ్మ్. మీరు అక్కడ లైక్ కాన్సెప్ట్స్ ఏవేవి కవర్ చేశారో డే టు డే బేసిస్‌లో పాయింటర్స్ పెట్టారు కదా! అవును. అలానే నేను కూడా అవును. నేను అవును. పెట్టుకున్నాను. నేను ఏ రోజు హ్మ్. ఏది చేయాలి, డైలీ 2 హ్మ్. వీడియోస్ ఒక బుక్ మార్క్ చేసుకొని హ్మ్. డైలీ టిక్ చేస్తూ హ్మ్. అలా సిస్టమాటిక్‌గా హ్మ్. నేను కూడా చేసుకున్నాను. ఏ రోజు ఒకవేళ ఒక రోజు మిస్ అయితే ఇంకొక రోజు ఎక్స్‌ట్రా అవర్స్ పెట్టి ప్రాక్టికల్‌గా కూడా హ్మ్. చేసి అన్ని కంప్లీట్ హ్మ్. చేశాను. సో, హ్మ్. నా డెడికేషన్ వల్ల అండ్ మీ కోర్స్ వల్ల కంప్లీట్‌లీ ఐ గివ్ ద క్రెడిట్ టు యూ. యువర్ కోర్స్ ఈస్ 100% బెస్ట్. హ్మ్. ఇన్ ద మార్కెట్‌లో ఇలాంటి కోర్స్ ఇంకెక్కడ ఉండదు. ఓకే. థాంక్ యూ సో మచ్. సో, సరే ఇంకా మనం బిగినింగ్ నుంచి వద్దాం. అసలు ఓకే. మీకు డెవాప్స్‌కి చూజ్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది? డెవాప్స్‌ని చూజ్ చేసుకోవాలని? ఓకే. నాకు యాక్చువల్‌గా నేను ఆర్‌పీఏలో ఉన్నాను. రోబోటిక్స్ ప్రాసెస్ హ్మ్. ఆటోమేషన్. సో, అది హ్మ్. ఆర్‌పీఏ టూల్స్ జస్ట్ ద టూల్స్ వి నీడ్ టు బిల్డ్ ద లాజిక్. నథింగ్ మోర్ ఇంటూ హ్మ్. డెవలప్‌మెంట్. సో, అలానే ఉంటే హ్మ్. ఆల్‌మోస్ట్ సపోర్ట్ రోల్‌లో ఉండే నేను. సో, మా హ్మ్. ఫ్రెండ్స్‌తో రోజు ఔటింగ్‌కెళ్ళినప్పుడు అందులో ఒక సీనియర్ నా బ్యాచ్‌లో సీనియర్ ఆఫీస్ వాళ్ళు చెప్పారు. హ్మ్. ఇలాగ హ్మ్. శివకుమార్ అని ఒక ట్రైనర్ ఉన్నారు. వాళ్ళు ఇలా కోర్స్ హ్మ్. చేస్తున్నారు. సో, ఇప్పుడు ఆ హ్మ్. బ్యాచ్ అవుతుందో లేదో తెలీదు. బట్ ఐ జాయిన్డ్. బట్ ఐ కుడెంట్ కంటిన్యూ. బట్ ఐల్ సజెస్ట్ యూ టు గో హ్మ్. ఫర్ దట్ కోర్స్ అని చెప్పారు నాకు. సో, హ్మ్. సరే ఓకే. ఒక రాండమ్‌గా నేను కూడా చూస్తాను. నేను కూడా అంటే డెవాప్స్ అని కాదు. ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకోవాలి. నేను హైక్ కావాలి. కెరియర్‌లో గ్రో అవ్వాలి. హ్మ్. టెక్నికల్‌గా ఇంకా హ్మ్. నాలెడ్జ్ పరంగా కూడా అనుకున్నా. సో, వాళ్ళు సజెస్ట్ ఓకే. చేశారని
ఆ పాత్ అలా డెవాప్స్‌కెళ్ళింది నాది. హ్మ్. సో, హ్మ్. వై డెవాప్స్ ఈస్ స్టిల్ ఎ క్వెషన్ టు మీ. బట్ ఐ చూస్ ద బెస్ట్ ఐ ఓకే. గెస్. యాహ్! మీకు డెవాప్స్ పైన ఇంట్రెస్ట్ వచ్చిందా టెక్నాలజీ పరంగా? యెస్. ఓన్లీ ఆఫ్టర్ లెర్నింగ్ యువర్ కోర్స్. సో, ఓకే. ఇనిషియల్‌గా నాకు అంటే ఏం గోల్ లేదు. అలా డెవాప్స్‌కెళ్దాం, ఆర్‌పీఏలోనే కంటిన్యూ హ్మ్. అవుదామని. హ్మ్. బట్ ఓన్లీ హ్మ్. బికాస్ హ్మ్. ఆఫ్ యువర్ కోర్స్ ఐ బిల్డ్ దట్ ఇంట్రెస్ట్. ఓకే. వెరీ నైస్. సో ఎంత టైం పట్టింది మన కోర్స్ మీకు ప్రిపేర్ అవ్వడానికి? టోటల్ 2 మంత్స్ 15 డేస్ ఐ గెస్. నేను చేసుకున్న ఆహ్, ఆ టైమ్ జోన్ అంతా డైలీ 2 వీడియోస్ అలా పెట్టి టోటల్ 90 వీడియోస్ ఉన్నాయి మన దాంట్లో ఇంక్లూడింగ్ పైథాన్. హ్మ్. సో, అవి కాకపోతే హ్మ్. అలాగా డైలీ పర్ డే 2 వీడియోస్ చేసుకొని అలాగా ఎన్ని రోజులైతే అన్ని రోజులు చేశాను. ఇఫ్ 1 ఆర్ 2 డేస్ ఈస్ డిలేడ్ దెన్ ఇట్ గాట్ ఎక్స్‌టెండెడ్. ఇది చాలా వండర్‌ఫుల్. ఎందుకంటే కోర్సే 4 మంత్స్ పడుతుంది మనకు. ఆ! ఆ! మరి ఆ! మీరు అంత ఫాస్ట్‌గా డైలీ 2 వీడియోస్ చొప్పున ఎలా కవర్ చేయగలిగారు? అంత ఫ్రీ సో, టైమ్ ఎంత టైమ్ స్పెండ్ చేశారు మీరు? నేను డైలీ 8 అవర్స్ ఆల్‌మోస్ట్. ఓహ్! నైస్. సో, డైలీ 8 కోర్స్ అవర్స్. కోర్స్ ఒకవేళ వినాలంటే 2 వీడియోస్ 4 అవర్స్. మీరు చెప్పిన ఒక కోర్స్ వీడియో ఆల్‌మోస్ట్ 2 అవర్స్ ఉంటది. ఆహ్, హ్మ్. హ్మ్. ఇంక్లూడింగ్ క్వెషన్ అండ్ ఆన్సర్ అది కూడా. సో, ఆల్‌మోస్ట్ 4 హ్మ్. అవర్స్ కోర్స్ వినడానికి, ప్రాక్టీస్‌కి 4 అవర్స్. సో, ఆల్‌మోస్ట్ 8 అవర్స్. అలా హ్మ్. అంటే నేను ఫోర్స్‌ఫుల్‌గా ఎక్కువ స్ట్రెస్ తీసుకొని కూడా కాదు. నాకు దొరికినప్పుడు హ్మ్. ఇంటర్వల్స్‌లో చేసుకున్నాను ఆ డే అంతటికి. సో, నాది ఆఫీస్ హ్మ్. వర్క్ మార్నింగ్ షిఫ్ట్ సింగపూర్ షిఫ్ట్ నాది 6-3. హ్మ్. హ్మ్. సో, ఓకే. అది కూడా ఎక్కువ ప్రెషర్ లేదు నాది ఆఫీస్‌లో. సో, టైం హ్మ్. హ్మ్. దొరికినప్పుడు నేను మేనేజ్ చేసుకున్నా. సో, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి కొంచెం ఆ! ఆఫీస్ టైమ్‌ని కూడా లెర్నింగ్ పైన ఆ! పెట్టగలిగారు. కంప్లీట్‌గా. సో, ఇలా డైలీ 8 అవర్స్ మీకు కష్టం అనిపించలేదా ప్రాక్టీస్ చేయడం? లేదు. యాక్చువల్లీ మన దగ్గర మనకి డెస్టినేషన్ ఒకటి మైండ్‌లో ఫిక్స్ అయిపోతే, ఇంకా వెళ్ళే వరకు హ్మ్. ఆ ఎంతూసియాజం అలాగే ఉంటది. సో, కష్టం హ్మ్. అనిపించినా చేయాలని ఒక క్లియర్ పిక్చర్ ఉండే మైండ్‌లో. అందుకే చేశాను. హ్మ్. అండ్ క్యూబర్నిటిస్‌కొస్తే రియల్లీ నేను ప్రాక్టికల్‌గా ఏం ప్రాక్టీస్ చేయలేదు. బట్ కాన్సెప్ట్ వైస్ హ్మ్. ఐ యామ్ 100% ష్యూర్. అంటే మీరు చెప్పింది మోర్ హ్మ్. దెన్ ఎనఫ్. సో, ఓకే. ఒక క్యూబర్నిటిస్ అని ప్రాక్టికల్‌గా చేయలేదు. మిగతాదంతా ప్రాక్టికల్‌గా చేశాను. ఓకే. సో, ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మీకు మన కోర్స్ కొంచెం ఎప్పుడైనా టఫ్‌గా అనిపించడం గాని, కష్టంగా అనిపించడం గాని, సో, అలా ఓకే. అనిపించినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకొని, ఇలా కంటిన్యూయస్‌గా చేయగలిగారు? సో, మనది టెర్రాఫార్మ్ వరకు చాలా స్మూత్ ఉంది. టెర్రాఫార్మ్ నేను చాలా కాన్ఫిడెంట్ ఉండే. కొంచెం డిఫికల్ట్ హ్మ్. అయినా అలా ప్రాక్టీస్ చేశాను. టెర్రాఫార్మ్‌కి హ్మ్. ఎక్కువ ఎఫర్ట్స్ పడింది. దాని తర్వాత జెన్కిన్స్ స్టార్ట్ అయింది. సో, కోర్స్‌లో ఓకే. అందరం కన్‌ఫ్యూజ్ అయ్యాం ఆల్‌మోస్ట్. ఎందుకంటే మీరు షేర్డ్ లైబ్రరీస్ లాస్ట్‌లో పెట్టారు. 78 ఎస్ బ్యాచ్‌లో అవునవును. అందరం కన్‌ఫ్యూజ్ అవుతున్నామని. హ్మ్. ఆ హ్మ్. పాయింట్‌లో ఇనిషియల్‌గానే జెన్కిన్స్ నాకు కొంచెం డిఫికల్ట్ అనిపించింది. బట్ హ్మ్. జెన్కిన్స్ దెన్ డాకర్ ఆ పార్ట్ నుంచి కొంచెం నాకు డిఫికల్ట్ అనిపించి సో, ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టాను. ఇంకా హ్మ్. ప్రాక్టికల్‌గా నేను కూడా డయాగ్రామ్స్ అవన్నీ రాసుకొని ఎలాగ బిల్డ్ స్టెప్ బై స్టెప్స్ అన్ని పెట్టుకొని సిస్టమాటిక్‌గా అలా చేస్తే నాకు ఓకే అనిపించింది. 1 టైమ్ చూసే వీడియో 2 టైమ్స్ చూసాను. ఓకే. సో, మీరు టోటల్‌గా ఎన్ని టైమ్స్ ప్రాక్టీస్ చేసారు మన కోర్స్‌ని? 1 టైమ్ సరిపోయిందా? ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయంగా టోటల్ ఓవరాల్‌గా? ఓవరాల్‌గా నేను 1 టైమే ప్రాక్టీస్ చేశాను. ఓహ్! ఇంకా మీరెలా ఉందంటే ఎంత ఐడియల్‌గా చేసినట్లుంది. లైక్ నేను 2 ½ మంత్స్‌లో మాక్సిమం 2 మంత్స్‌లో కోర్స్ కంప్లీట్ చేయడం, వెంటనే ఇంటర్‌వ్యూస్‌కెళ్ళడం. ఇది చాలా ఐడియల్‌గా ఉంది. సో, ఇదంతా మీరు మిమ్మల్ని ఎలా ఇంత మోటివేట్ చేసుకోవడం అనేది నిజంగా ఇట్స్ రియల్లీ గుడ్. యెస్. యాక్చువల్లీ మనం సో ఏదైనా అనుకున్నామనుకో పే చేసిన దాని జస్టిస్ ఉండాలి. ఎవ్రి పెన్నీ హ్మ్. హ్మ్. నీడ్స్ టు లైక్ వర్క్ ఔట్. అందుకే నేను అన్నిటికి హ్మ్. ఎస్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ ఎవ్రీవన్ లైక్ మన కోర్స్‌లో కూడా చాలా హ్మ్. మంది నాతో కూడా మాట్లాడారు. నేను కూడా చాలా మందితో హ్మ్. మాట్లాడాను. ఈ లైక్ హ్మ్. దేర్ ఈస్ నో కోర్స్ లైక్ యోర్స్. సో, ఇఫ్ హ్మ్. దే డెడికేటెడ్‌లీ డూ యువర్ కోర్స్ దెన్ ఇట్ ఈస్ ద బెస్ట్. హ్మ్. లైక్ దే లెర్న్ ఎ ఓకే. లాట్. అంటే మోర్ థాన్ ఎనఫ్ ఉంది మీ కంటెంట్‌లో. హ్మ్. హ్మ్. ఓకే. సో, మీరు ఇలా ప్రాక్టీస్ ఎప్పుడు అయిపోయిందో, దాని తర్వాత ప్రొఫైల్ పెట్టడానికి మీకెంత టైం పట్టింది? ఓకే. సో, నేను ప్రొఫైల్ పెట్టాను. బట్ నాకు కాల్స్ రాలే. సో, సేమ్ టైమ్‌లో నాకు హ్మ్. హ్యాండ్ ఫ్రాక్చర్ అయిపోయింది ఆ టైమ్‌లో. సో, చాలా ఓహ్! డీమోటివేట్ అయిపోయాను. సో, మోస్ట్‌లీ 1 హ్మ్. మంత్ అలా వేస్ట్ అయిపోయింది. కంప్లీట్ రెస్ట్. హ్మ్. ఇంకా హ్మ్. హ్మ్. జస్ట్ ఇంటర్‌వ్యూస్ ఇద్దామనుకున్నాను. అప్పటికి ఇలాగ అయిపోయింది. హ్మ్. ఇంక నౌకరీ ప్రొఫైల్ పెట్టి అక్కడికి ఆపేసాను. సో, హరి మన హ్మ్. ప్రీవియస్ నా హ్మ్. సీనియర్ అవును. బ్యాచ్‌లో మరి. ఉన్నారు కదా! సో, హ్మ్. 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 తనకడిగితే తనడిగారు, "నువ్వెన్ని అప్లై చేస్తున్నావు రోజుకి?" అంటే నేను 2, 3 అప్లై చేస్తున్నాను. మోస్ట్‌లీ 10 అప్లై చేస్తున్నాను నాక్రీలో, లింక్డ్ఇన్‌లో అంటే అలాగవ్వదు. డైలీ హ్మ్. ఫిల్టర్ చేసుకొని ఏ డే ఆ రోజు అప్లై చేయాలి. వన్స్ ద మార్కెట్ ఈస్ బిల్ట్ లైక్ యువర్ ప్రొఫైల్ ఈస్ హ్మ్. పిక్డ్ అప్.
దెన్ యుల్ గెట్ కాల్స్. సో హ్మ్. అది నాకు వర్కౌట్ అయింది. ఆఫ్టర్ 1 మంత్ హ్మ్. నేను రాసుకున్న నోట్స్ రివైజ్ చేసుకున్నాను. మీరు చెప్పిన క్లాసెస్ తర్వాత నేను హ్మ్. ఎవ్రీథింగ్ ఐ పెన్డ్ ఇట్ డౌన్. సో ఆ హ్మ్. నోట్స్‌ని రివైజ్ చేసుకొని దెన్ నాకు కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఒకసారి నా హ్మ్. ప్రొఫైల్ పిక్ అయిపోయాక ఇంక నేను అప్లై చేయకపోయినా నాకు కాల్స్ వచ్చేవి. ఓకే. సో మీరు హ్మ్. మీ ఓన్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకున్నారా? యెస్. కంప్లీట్‌గా. అన్నిటికి ఒక్కొక్క కాపీ పెట్టుకొని అలాగా అన్నీ హ్మ్. చేసుకున్నాను. ఓకే. వెరీ నైస్. సో ప్రొఫైల్ ఎలా ప్రిపేర్ చేశారు మీరు? మీరే ఓన్‌గా ప్రిపేర్ చేసారా? ఏదైనా మన ప్రొఫైల్ సెషన్స్ కూడా కండక్ట్ చేశాం గదా! ఆ! అవేమైనా చూసారా? నేనన్నీ చూసాను. రెజ్యూమే సెషన్స్ కూడా చూసాను. రెజ్యూమే వాడెడ్ నాకు చాలా హెల్ప్ అయింది. ఇనీషియల్‌గా నా రెజ్యూమే హ్మ్. స్కోర్ 60 కిందుండే. దాని తర్వాత రెజ్యూమే హ్మ్. సెషన్స్ హ్మ్. చూసి నేను అది పర్చేస్ చేశాను యాక్చువల్లీ. 1200 ఆర్ సంథింగ్ ఇట్ హ్మ్. కాస్టెడ్ మీ. ఐ పర్చేస్డ్ ఇట్ అండ్ ఐ ఓకే. టైలర్డ్ మై రెజ్యూమే అండ్ నా రెజ్యూమే స్కోర్ 92 కన్నా అబోవ్ ఉండే. సో ఏటీఎస్ రెజ్యూమ్ బిల్డ్ చేసుకున్నారా? అంటే మన బ్యాచ్‌లో ఉన్న వాళ్ళ రెజ్యూమేస్‌ని రెఫరెన్స్‌గా తీసుకొని నేను క్రియేట్ హ్మ్. చేసుకున్నా. హ్మ్. సో నేను క్లబ్ ఓకే. చేశాను చాలా రెజ్యూమేస్‌ని. హ్మ్. వెరీ నైస్. వెరీ నైస్. సో అదే నేను చాలా సార్లు చెప్పాను గదా! ఇంటర్వ్యూస్ హ్మ్. సెషన్స్‌లో కూడా చెప్తాను. మీరు ప్రతిరోజు డైలీ 1 అవర్ టు 2 అవర్స్ ఖచ్చితంగా యెస్. స్పెండ్ జేయాలి. సో ఎప్పుడైతే యెస్. మనకు కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, కాల్స్ తక్కువగా ఉన్నాయి అనిపించినప్పుడు మన సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. డిమాండ్ హ్మ్. ఎక్కువ ఉన్నప్పుడు హెచ్ఆర్స్ మన వెంట పడతారు. యెస్. డిమాండ్ మన కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం హెచ్ఆర్స్ వెంట పడాలి. సో అంటే మనమే డైలీ అట్‌లీస్ట్ 1 అవర్ పైన స్పెండ్ చేసి ఉన్న పొజిషన్స్ అన్నిటికి అప్లై చేసుకుంటూ ఉంటే డెఫినైట్‌లీ వస్తుంది. యెస్. హ్మ్. నేను సో వాక్ ఇన్ ఇంటర్‌వ్యూస్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. ఓకే. వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఫేస్ టు ఫేస్. ఆ! ఓకే. ఫేస్ టు ఫేస్ కూడా ఇచ్చాను. ఏదైనా ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యారా? లేదు. అసలు రిజెక్ట్ అవ్వలేదా? లేదు. వావ్! సో, ఓకే. మరి ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? మీరు చెప్పారు ఆల్రెడీ యాక్సెంచర్ ఇంటర్వ్యూ మీరు ఆ! ఇవ్వలేకపోయారు. వాళ్ళు ఆల్రెడీ ఆ! మిమ్మల్ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు 6 మంత్స్ అని. ఆ! దాని తర్వాత హ్మ్. ఏ కంపెనీ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు? దాని తర్వాత నాకు కంపెనీ నేమ్ ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు. బట్ యూఎస్ కంపెనీ. దానికి పీఎఫ్ హ్మ్. అకౌంట్ లేదు ఏదో అన్నారు. సో, జస్ట్ హ్మ్. ఎక్స్‌పీరియన్స్ హ్మ్. గురించి ఇచ్చాను. ఆహ్, దాని హ్మ్. తర్వాత అందులో క్లియర్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ కూడా అయిపోయింది. వాళ్ళేమన్నారంటే ఇమ్మీడియేట్ జాయినింగ్ కావాలి నాకు హ్మ్. అండ్ హ్మ్. అది పీఎఫ్ అకౌంట్ ఉండదు అన్నారు. సో, నాకది డౌట్ హ్మ్. పీఎఫ్ ఉండకపోతే మళ్ళీ నాకు ప్రాబ్లమ్ వస్తది కదా! సో, హ్మ్. అందుకే అవును. అది నేను హ్మ్. హ్మ్. నా లిస్ట్ నుంచి తీసేసాను. దాని హ్మ్. తర్వాత వేరే నెక్స్ట్ సెకండ్ ఇంటర్వ్యూ నాది పీడబ్ల్యూసీ. సో, అది ఫస్ట్ ఓహ్! రౌండ్ సెకండ్ అయ్యాక ఇంటర్వ్యూ పీడబ్ల్యూసీ. ఆ! ఓకే. ఆ! ఫస్ట్ హ్మ్. అంటే నాకు 2 పర్సన్స్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇంటర్వ్యూయర్స్ 2 ఉండే. సో, ఒక హ్మ్. హ్మ్. అంటే నేను కమ్యూనికేషన్ ఈస్ మస్ట్ అండ్ వి నీడ్ టు హ్మ్. బి హ్మ్. కాన్ఫిడెంట్ ఇన్ వాటెవర్ వి ఆర్ హ్మ్. సేయింగ్. లైక్ హ్మ్. హ్మ్. కొన్ని హ్మ్. సార్లు హ్మ్. మనం ప్రాక్టికల్‌గా కాన్ఫిడెంట్ లేకపోయినా కాన్సెప్ట్ వైస్ వి ఆర్ వెరీ లైక్ వి గాట్ సో మచ్ ఆఫ్ ఇన్‌పుట్స్ ఫ్రమ్ యూ. సో, నేను హ్మ్. హ్మ్. ప్రిపేర్ చేసుకున్న నోట్స్ వల్ల నాకు మెమరీలో సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఒకటి రాకపోయినా నాకు ఉండేది. సో, నేను హ్మ్. హ్మ్. దాన్ని మేనేజ్ చేసేదని చెప్పడానికి. సో, మోస్ట్‌లీ నేను హ్మ్. ప్యాటర్న్ ఏం అబ్జర్వ్ చేశానంటే ఇంటర్‌వ్యూస్‌లో దే విల్ బి లుకింగ్ ఎట్ హ్మ్. వన్ ఎక్స్‌పర్‌టీస్ టూల్. అంటే ఒకవేళ హ్మ్. టూల్ అనే కాదు ఒక ఇన్‌ఫ్రా లేకపోతే హ్మ్. ఆర్కెస్ట్రేటెడ్ హ్మ్. ప్లాట్‌ఫార్మ్. సో, ఒకదాని మీద ఫోకస్ చేస్తారు వాళ్ళు. సో, ఒకవేళ నేను టెర్రాఫార్మ్‌లో స్ట్రాంగ్ ఉన్నాననుకో, సో, వాళ్ళు హ్మ్. దే విల్ మోర్ ఫోకస్ ఆన్ టెర్రాఫార్మ్ అండ్ దే విల్ బి ఆస్కింగ్ దట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇంటర్‌వ్యూస్‌లో నేను టెర్రాఫార్మ్‌నే వాడుకున్నాను. ఓకే. నా స్ట్రెంగ్త్ లాగా. హ్మ్. 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 ఆఫ్టర్ హ్మ్. హ్మ్. పీడబ్ల్యూసీ ఫస్ట్ రౌండ్ ఐ గాట్ ఎ లాట్ ఆఫ్ గ్యాప్. సెకండ్ రౌండ్‌కి. హ్మ్. అది బాగానే అయింది. హ్మ్. పాజిటివ్ రెస్పాన్స్ అని నాకక్కడే తెలిసిపోయింది. ఎందుకంటే 2 ఆన్సర్స్ చెప్పలేదు. మిగతావన్నీ చెప్పాను. హ్మ్. ఆహ్, హ్మ్. హ్మ్. దాని తర్వాత నాకు నెక్స్ట్ మాస్ మ్యూచువల్ అయింది. హ్మ్. మిడ్ సైజ్ ఎంఎన్‌సి అది. సో, అది కూడా హ్మ్. 2 పర్సన్సే ఉండేవారు ఇంటర్వ్యూయర్‌లు. సో, అది కూడా హ్మ్. క్లియర్ అయింది. హ్మ్. హ్మ్. దాని తర్వాత చిన్న హ్మ్. చిన్న కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ ఇలా చాలా 2, 3 అయ్యాయి. దాని తర్వాత లాస్ట్ హ్మ్. పాలిటెక్ ఇంటర్వ్యూ అయింది. పాలిటెక్‌లో వాక్ ఇన్ హ్మ్. కూడా వెళ్ళాను. ఆల్‌మోస్ట్ హ్మ్. 2 అవర్స్ ఇంటర్వ్యూ అది. 2 రౌండ్స్. ఓహ్! నైస్. సో, మీకు భయం అనిపించలేదా? ఇట్లా ఇంటర్‌వ్యూస్‌ని ఫేస్ చేయడానికి కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది మీకు? నాకు ఫస్ట్ కంపెనీ అయింది కదా! తర్వాత ప్యాటర్న్ అర్థమైంది. హ్మ్. ఏంటంటే ఫస్ట్ టెక్నికల్ హ్మ్. రౌండ్‌లో ఎల్1 రౌండ్ ఉంటది. సో, దాంట్లో స్ట్రాంగ్లీ హ్మ్. టెక్నికల్ అడుగుతారు. ఎల్2 రౌండ్‌లో హ్మ్. మేనేజీరియల్ హ్మ్. బేస్ టెక్నికల్ అంటే సిట్యుయేషనల్ బేస్ అడుగుతారు. సో, ఆ ప్యాటర్న్ హ్మ్. హ్మ్. అది క్రాక్ చేసాక ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు. మోస్ట్‌లీ కామన్ క్వెషన్స్. మీరు అంటే క్లాస్‌లో చెప్పారు కదా! ఎస్పెషల్లీ ఇలాగా ఇంటర్వ్యూ క్వెషన్స్, ఇంటర్వ్యూ ఆన్సర్స్ అని ఏమి ఉండదు. అంటే హ్మ్. మీరు హ్మ్. చెప్పిన కాన్సెప్ట్ నుంచే ఏదో క్వెషన్ ఉంటది. రిలేటెడ్ క్వెషన్ అట్‌లీస్ట్. హ్మ్.
సో, దాన్ని హ్మ్. ఇటు అటు హ్మ్. చేసి నేను ఆ మధ్యలో ఇంకొక టెర్మినాలజీ వాడాననుకో, వాళ్ళు దానికి హ్మ్. పాయింట్ ఔట్ చేసి దాని క్వెషన్స్ అడుగుతారు. సో, నేను కాన్ఫిడెంట్ ఉన్న దాంట్లో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఇంట్రడక్షన్ చెప్పారు కదా! 2 పేజెస్ పెట్టారు. దానికి అవును. వీడియో కూడా చేశారు. నేను ఎవ్రీ ఇంటర్వ్యూ ఫస్ట్ హ్మ్. 15 మినిట్స్ ఇస్ మైన్. ఐ నెవర్ గేవ్ ఛాన్స్ టు హ్మ్. ద హ్మ్. ఇంటర్వ్యూయర్ టు స్పీక్. ఫస్ట్ ఎవ్రీ 15 మినిట్స్ ఇస్ ఓహ్! మైన్. నైస్. సో, అందులో నేనే హ్మ్. చెప్పేదాన్ని. హ్మ్. నాది ఎక్స్‌పర్‌టీస్ ఇది. నేను ఇలా చేశాను, హ్మ్. అలా చేశాను అని. సో, నాది హ్మ్. ఆర్‌పీఏ హ్మ్. హ్మ్. కాబట్టి నేను ఆర్‌పీఏని కూడా డెవొప్స్‌తో ఒక యూజ్ కేస్ క్రియేట్ చేసి దాన్ని కూడా వాడిస్తున్నాను. అవును. సూపర్. సో, అంటే రీసెంట్‌గా నేను చేసిన యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ అదేనా మీరు చెప్పేది? డైలీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆహా! అండ్ ఆ! సెల్ఫ్ అవును. ఇంట్రడక్షన్. హ్మ్. హ్మ్. వెరీ యెస్. నైస్. సో, ఇంటర్వ్యూకి ఆ సెపరేట్‌గా ఏమైనా వీడియోస్ ప్రిపేర్ అయ్యారా చూడకముందే మీరు? ఆ! ఇంటర్వ్యూకి మీ సెపరేట్‌గా ప్రిపేర్ వీడియోస్ తప్ప అయ్యారా? ఇంకా లేదు. ఓహ్! ఓన్లీ యువర్ వెరీ నైస్. వీడియోస్, సో యువర్ కంటెంట్. సో, ఇదెలా ప్రిపేర్ అయ్యారు? సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీరు చెప్పారు కదా! ఫస్ట్ 15 మినిట్స్ కంప్లీట్‌లీ మీరే తీసుకునేవాళ్ళని. ఆ! సో, అది ఆహ్, ఆ! ఎలా ప్రిపేర్ అయ్యారు? ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మీరు? ఓకే. సెల్ఫ్ సో, ఇంట్రడక్షన్ మీరు ఏమేమి ఇంక్లూడ్ ఆ! చేశారు అందులో? మీరు వీడియో చేయకముందే మీరు అది గిట్‌హబ్‌లో అప్‌లోడ్ చేసేసారు ఆ పేజెస్. సో, వీడియో ఓకే. చూడకముందే నా పేజెస్‌ని ఫాలో అయ్యాను. సో, దాన్ని హ్మ్. నాలో మోడిఫై చేసుకున్నాను. కంప్లీట్‌గా యాస్ ఇట్ ఈజ్ నేను ఆహ్, అంటే నా ప్రాపర్ లాంగ్వేజ్‌లో నేనెలా కంఫర్టబుల్ ఉన్నానో అలా మోడిఫై చేసుకొని హ్మ్. దాన్నే చెప్పాను. ద టూల్స్ ఐయామ్ హ్మ్. యూజింగ్ వి హావ్ 3 పర్టిక్యులర్ ప్లాట్‌ఫార్మ్స్ హ్మ్. స్టేజ్, యూఏటీ, హ్మ్. ప్రీ-ప్రాడ్, ప్రాడ్ ఇలా 4 హ్మ్. చెప్పాను. సెగ్రిగేట్ హ్మ్. చేసి. హ్మ్. హ్మ్. అండ్ దెన్ హ్మ్. కమింగ్ టు ద హ్మ్. షెల్ స్క్రిప్ట్, లైనక్స్ ఫర్ ట్రబుల్ హ్మ్. షూటింగ్, నెట్వర్కింగ్. దాని హ్మ్. తర్వాత మనది టెరాఫార్మ్, జెన్కిన్స్, గిట్, హ్మ్. డాకర్, హ్మ్. క్యూబర్నెటిస్ అన్నిటిని యూజ్ హ్మ్. కేసెస్‌తో పాటు హ్మ్. నా హ్మ్. ప్రాజెక్ట్‌లో నేనెలా వాడాను అని హ్మ్. ప్రాపర్‌గా చెప్పాను. లైక్ హ్మ్. వెనెవర్ ఏ న్యూ హ్మ్. ప్రాజెక్ట్ కమ్స్, వి వర్క్ ఆన్ సెవరల్ మైక్రో సర్వీసెస్. వి ఆన్‌బోర్డ్ దెమ్ హ్మ్. టు our రిపోజిటరీస్. అలా ప్రాపర్‌గా, హ్మ్. స్లోగా ఎక్స్‌ప్లనేటరీ ఫార్మ్‌లో ప్రాపర్‌గా చెప్పాను. సో, ఆల్‌మోస్ట్ 15 మినిట్స్ పట్టేది చెప్పడానికి. హ్మ్. ఓకే. సో, లాంగెస్ట్ ఇంటర్వ్యూ అంటే ఎంత సేపు జరిగింది? పాలిటెక్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ 2 అవర్స్. ఫేస్ టు ఫేస్. ఫేస్ టు ఫేస్. ఓకే. ఏమేమి అడిగారు అందులో? లైక్ టాపిక్స్ వైస్ ఓకే. ఏ ఏ టాపిక్స్ కవర్ చేశారు? ఓకే. సో, ఆహ్, ఫస్ట్ వాళ్ళు లైనక్స్ కమాండ్స్ అవన్నీ అడిగారు. ఏమేమి వాడుతున్నారు? హ్మ్. సో, ఇఫ్ ట్రబుల్ షూటింగ్ హ్మ్. ఉంటే సర్వర్‌లో లాగిన్ అయ్యి ఎలా ట్రబుల్ షూట్ చేస్తారు? మీరు చెప్పిందే నార్మల్ నెట్ స్టేట్ ఎల్ఎన్‌టిపి, తర్వాత టెల్‌నెట్, హ్మ్. పోర్ట్స్ చెక్ చేయడం అవన్నీ చెప్పాను. హ్మ్. అలా ఆ హ్మ్. రిలేటెడ్ క్వెషన్స్ చాలా అడిగారు. ఒక్కొక్క హ్మ్. టూల్‌తో వెళ్లారు వాళ్ళు. దాని తర్వాత హ్మ్. యాన్సిబుల్ అడిగారు. కాన్ఫిగరేషన్స్‌కి ఎలా చేస్తున్నారని. సో, రీసెంట్‌గా మీరు హ్మ్. యాన్సిబుల్ ఇంటర్వ్యూ క్వెషన్స్ పెట్టారు కదా! నాకు హ్మ్. హ్మ్. అంత గుర్తులేవు. బట్ జస్ట్ నేను యూజ్ కేసెస్ హ్మ్. టాపిక్స్ చూసుకున్నా. సో, ఆ హ్మ్. హ్మ్. టాపిక్స్‌ని హ్మ్. నేను వాళ్ళు రాయమని అక్కడ చెప్పరు. జస్ట్ దాన్ని ఎలాబొరేట్ హ్మ్. చేస్తే చాలు. సో, అది చెప్పాను. హ్మ్. దాని హ్మ్. తర్వాత హ్మ్. యాన్సిబుల్ తర్వాత టెరాఫార్మ్ డీప్‌గా అడిగారు నాకు. అండ్ టెరాఫార్మ్ నేను హ్మ్. ట్వైస్ ప్రాక్టీస్ చేశాను. సో, హ్మ్. హ్మ్. ఆర్కిటెక్చర్ మెయిన్ అదే ఆర్కిటెక్చర్. ఈకేఎస్ తర్వాత హ్మ్. ఈసీ2 కంప్లీట్‌గా హ్మ్. ఆర్కిటెక్చర్, ఫైర్ వాల్స్, సెక్యూరిటీ గ్రూప్స్, ఇన్‌బౌండ్, ఔట్‌బౌండ్ ట్రాఫిక్ అవన్నీ ప్రాపర్‌గా హ్మ్. హ్మ్. తర్వాత అక్కడ మనకి ఇది ఈసీ2, ఈకేఎస్‌లో దాని తాలూకా ఆర్కిటెక్చర్ 2 కైండ్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్స్ మీరిచ్చారు కదా! దాన్ని హ్మ్. హ్మ్. కంప్లీట్‌గా హ్మ్. ఫోకస్ హ్మ్. చేసి అది కాకుండా బాస్టియన్ సర్వర్ గురించి, వీపీఎన్ సెటప్, హ్మ్. వీపీసీ హ్మ్. సెటప్స్ అవన్నీ గురించి హ్మ్. చాలా డీప్‌గా అంటే మీరు చెప్పిన దాంట్లోనే కవర్ చేసుకొని అంతా అడిగారు. సో, అది ఐ వాస్ కంప్లీట్‌లీ ఏబుల్ హ్మ్. టు ఆన్సర్ ఇట్. దాని తర్వాత సీఐసీడీ హ్మ్. టూల్ హ్మ్. ఏమి అని అడిగారు. సో, నేను జెన్కిన్స్ అని చెప్పాను. హ్మ్. వాళ్ళకి హ్మ్. అజ్యూర్ డెవాప్స్ కూడా అవసరం ఉండే. బట్ నాకు హ్మ్. హ్మ్. సీఐసీడీ టూల్‌లో జెన్కిన్స్ వచ్చు అని చెప్పాను. సో, సీక్రెట్స్ ఎక్కడ ప్లేస్ చేస్తారు? హ్మ్. బిల్డ్ ఎలా చేస్తారు? మల్టీ స్టేజ్ బిల్డ్ వచ్చా? షేర్డ్ హ్మ్. లైబ్రరీస్‌లో మీరెలా బిల్డ్ చేశారు? మీరు చెప్పారు కదా! 10 లైన్స్ కోడ్ డెవలపర్ పెడతారు. సో, కాంపోనెంట్స్ అండ్ వేరియబుల్స్‌ని మనం హ్మ్. ఓవర్‌రైడ్ చేస్తూ అది మనం షేర్డ్ లైబ్రరీస్ మీరు చెప్పింది అది ఆ కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దాని తర్వాత డాకర్ గురించి అడిగారు. హ్మ్. సో, ఎలాగా హ్మ్. ఈసీఆర్ స్కానింగ్ అవుతది. దాని తర్వాత డాకర్ ఇమేజ్ హ్మ్. ఎలా బిల్డ్ చేస్తాము. తర్వాత హ్మ్. కమాండ్స్ అవన్నీ అడిగారు. సో, అది కూడా చెప్పాను. హ్మ్. తర్వాత హ్మ్. నెక్స్ట్ క్యూబర్నెటిస్‌లో కూడా సర్వీసెస్ గురించి మెయిన్ ఫోకస్ పెట్టారు. సో, హ్మ్. హ్మ్. పోర్ట్స్ హ్మ్. ఉంటాయి కదా! ఒక పోర్ట్ నుంచి ఒక పోర్ట్ కనెక్షన్స్ గురించి చాలా అడిగారు వాళ్ళు. సో, అది హ్మ్. కూడా హ్మ్. నేను ఆల్‌మోస్ట్ ప్రాక్టికల్‌గా లేకపోయినా కాన్సెప్చువల్‌గా క్యూబర్నెటిస్ నాకు ఐడియా ఉంది. అన్నీ కవర్ చేసి హ్మ్. చెప్పాను. హ్మ్. సో, వాళ్ళ హ్మ్. రిక్వైర్‌మెంట్స్ కూడా అప్పుడు చెప్పారు. అలాగా జరిగింది. హ్మ్. హ్మ్. సో, డైలీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈ క్వెషన్స్ ఏమైనా అడిగారా?
డైలీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అడిగినప్పుడు మీరు పెట్టిన 2 పేజెస్‌నే నేను దాన్నే మోడిఫై చేస్తూ ప్రతి దగ్గర చెప్పాను. ఓకే. అండ్ దెన్ ఛాలెంజెస్ అడిగారా? యెస్. రీసెంట్‌గా మీరు మీ ప్రాజెక్ట్‌లో ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఛాలెంజెస్ ఇలాంటి అడిగారు. క్వెషన్స్ ఏమైనా ఏంటి మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్? ఏం చెప్పారు? అడిగారు. ఆహ్, ఓకే. నేనేం చెప్పానంటే మనకి టెరాఫార్మ్‌లో కోడ్ మాన్యువల్‌గా అంటే అంతా ఆహ్, మనం స్క్రిప్ట్ చేస్తాము. సో, మాన్యువల్‌గా ఏ కరెక్షన్ ఉండకూడదు. సో, హ్మ్. మాన్యువల్‌గా చేసింది మనం సో, ట్రాక్ చేయలేం. సో, వన్ ఆఫ్ ఆర్ టీమ్ మెంబర్ డిడ్ ఇట్ హ్మ్. మాన్యువల్లీ. దాని తర్వాత టెరాఫార్మ్ వాలిడేట్ అవన్నీ హ్మ్. చేసి మేము దాన్ని కోడ్‌ని రీబుక్ చేసి దాని తర్వాత దాంట్లో ట్రబుల్ షూట్ చేసాము. అది చెప్పాను మేజర్‌గా. నాకిప్పుడు ఎగ్జాక్ట్‌గా ఇంకా గుర్తులేదు హ్మ్. డెప్త్‌లో. అప్పుడు ప్రిపేర్ అయ్యాను దాని గురించి. జస్ట్ వన్ ఛాలెంజ్‌ని నేను చాలా లెంతీగా హ్మ్. పెట్టుకున్నాను. ఎక్కడ ఏ క్వెషన్ వచ్చినా ఇదే చెప్దామని. సో, ఓకే. అదే వాడాను. స్టేట్ ఓహ్! ఫైల్‌దొకటి మిస్సింగ్‌ది. వెరీ నైస్. సో, చాలా పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయినట్టున్నారు మీరు. ఆ! నేను ఇంకొకటి అంటే చెప్పాలి ఎక్కడ మధ్యలో. వాళ్ళు ఏ క్వెషన్ అడుగుతారని ఆహా! యెస్. ముందుగానే గెస్ చేసి అంత మీరు ప్రిపేర్ అయిపోయి అలా పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చేసినట్టున్నారు. ఈ రియల్ ప్రాజెక్ట్ సినారియోస్ అనేది ఎలా? అది మన కోర్స్‌లో కవర్ అయిందా? మీకెక్కడైనా వాళ్ళు అలా కనిపించిందా? మీరు 100% కవర్ మళ్ళా అయింది. మీకు హ్మ్. ఓకే. సో, అది సో, బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగారా? రియల్ సినారియోస్ అవన్నీ? మనం ఎక్స్‌పెన్స్ ప్రాజెక్ట్‌లో వేరియస్ కాంపోనెంట్స్ ఉన్నాయి. బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ అండ్ హ్మ్. లైక్ హ్మ్. డేటాబేస్ అని. సో, దాన్నే లైక్ ఎక్స్‌పెన్స్‌లో మనకి హ్మ్. ఫ్యూ ఉండే మైక్రో సర్వీసెస్. హుహు. నాది యాక్చువల్లీ సెమీకండక్టర్ ప్రాజెక్ట్ ప్రెజెంట్ కంపెనీలో. సో, నేను దాన్నే హుహు. ఎగ్జాంపుల్‌గా తీసుకొని నాకు 24 మైక్రో హ్మ్. సర్వీసెస్ ఉన్నాయి. 3 బదులు నేను హ్మ్. మల్టిప్లై చేసుకొని 6 చెప్పాను. సో, సేమ్ ఓహ్! జస్ట్ నా బ్రెయిన్‌లో ఎక్స్‌పెన్స్ ప్రాజెక్ట్ ఉంది. బట్ నేను వాళ్ళకెలా హ్మ్. చూపించానంటే, నేను సెమీకండక్టర్ ప్రాజెక్ట్ నేను చేశాను అండ్ 24 మైక్రో సర్వీసెస్ ఉన్నాయి అని చెప్పాను. హ్మ్. 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 సో, ఇది ఎలా చాలా మంది ఏంటంటే సో, నేను ఎంత చెప్పినా గూడా సెషన్స్‌లో ఇక్కడ ఇలా అడుగుతారు, అక్కడ ఇలా చెప్పాలి, మీరు కొంచెం స్మార్ట్‌గా ఉండాలనేది. సో, మోస్ట్‌లీ చాలా మందికి అర్థం కావట్లేదు అది. స్మార్ట్‌గా ఎలా ఆన్సర్ చేయాలి. అంటే ఇంటర్వ్యూస్‌లో అడిగేది చాలా పీక్స్ ఉంటుందన్నమాట. ఆ! ప్రాజెక్ట్‌లోకెళ్ళేసరికి వర్క్ అంత ఉండదు మళ్ళీ. అది ఆ! ఇంటర్వ్యూలో మాత్రమే చాలా పీక్స్ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూని అవును. మనం క్రాస్ చేయడానికి మనల్ని మనం ఎలా మీరు స్మార్ట్‌గా థింక్ చేసి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నారు? నేను చాలా సార్లు సో, చెప్పాను. బట్ ఎవరు దాన్ని క్యాచ్ చేయట్లేదు. మీరేం జెప్తారు వాళ్ళు క్యాచ్ చేయడానికి ఇలా స్మార్ట్‌గా ఇంటర్వ్యూస్ ఇవ్వాలి అనే దాన్ని? నేను నా సజెషన్ కన్నా మెయిన్ ఏంటంటే, మీరు ఏం చెప్తున్నారో దాని మీద ఫోకస్ చేయమని చెప్తాను. ఎవ్రీ వర్డ్ ఆఫ్ యువర్స్ విల్ హెల్ప్ దెమ్ ఎ లాట్. లైక్ మీరు చెప్పింది హ్మ్. నేను యాక్చువల్లీ పవన్‌కి టెక్స్ట్ చేశాను. సో, నాది హ్మ్. హ్మ్. ప్రాజెక్ట్ నేనెలా వాడుకోవచ్చు. పవన్ నాకొక ఐడియా ఇచ్చారు. లైక్ నీది ఆర్‌పీఏ కదా! బెస్ట్ యూజ్ కేస్ ఫార్మ్ అవుతది. ఇఫ్ యూ కంబైన్ ఆర్‌పీఏ అండ్ డెవాప్స్ అని. నేను దాన్ని ఒక ప్లస్ పాయింట్‌గా తీసుకున్నాను. అండ్ మైక్రో సర్వీసెస్ కూడా పవన్ చెప్పారు. లైక్ వి హావ్ హ్మ్. ఎక్స్‌పెన్స్ హియర్. వి హావ్ ఫ్యూ కాంపోనెంట్స్. హ్మ్. అదే సేమ్ రోబోషాప్‌కి మనకి మైక్రో సర్వీసెస్ పెరిగాయి. సో, వేరే ప్రాజెక్ట్ హ్మ్. అయితే ఇంకా పెరుగుతాయి. ఇంకా చేంజెస్ ఉంటాయి. బట్ ఆల్‌మోస్ట్ అవే కదా మైక్రో సర్వీసెస్. సో, జస్ట్ ఇది లాజిక్ హ్మ్. జస్ట్ మీరు చెప్తారు కదా! కామన్ సెన్స్ ఈస్ మోర్ థాన్ టెక్నాలజీ అని. అవునవును. సో, అదే. యాహ్! నైస్. అది ఎవరు గుర్తుపెట్టలేదు ఇంతవరకు. మీరే ఆ! నాకు తిరిగి చెప్పారు మీరొక్కరే. సో, ఇంతకుముందు ఎన్ని సార్లు నేనది చెప్పినా కూడా ఎవరు ఆ! దాన్ని గుర్తుపెట్టుకున్నట్టు అనిపించలేదు. మీరు దాన్ని బాగా గుర్తుపెట్టుకున్నారు. దట్స్ నైస్. అది ఆల్‌వేస్ ట్రూ. కామన్ సెన్స్ ఈస్ యెస్. ఫార్ బెటర్ థాన్ టెక్నాలజీ అనేది. యెస్. ట్రూ. ఓకే. అండ్ ఓకే. ఎలా మీకు కాల్స్ ఎలా ఉన్నాయి? చాలా మంది చెప్తారు కాల్స్ లేవని, కాల్స్ అప్లై చేసినా రావట్లేదని అదంతా. సో, ఒక ట్రిక్ ఏంటంటే డైలీ నాక్రీ ప్రొఫైల్ మనం అప్‌డేట్ చేయాలి. సో, హెచ్ఆర్స్‌కి వ్యూ హ్మ్. హ్మ్. ఒస్తది. అంటే ఫ్రెష్‌గా వ్యూ ఒస్తది. అండ్ నేను హ్మ్. ఫిల్టర్ పెట్టుకొని ఏ రోజుకి ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయో అవన్నీ అప్లై చేసేదాన్ని. అండ్ లింక్డ్ఇన్‌లో కూడా నేను డైలీ మీరు చెప్పినట్టు వ్లాగ్స్ రాయాలి, పోస్ట్ చేయాలి అంటారు హ్మ్. కదా! సో, నేను హుహు. లింక్డ్ఇన్‌లో ఏం చేయలేదు. ఎక్స్‌ట్రీమ్‌గా మీడియంలో వ్లాగ్స్ రాయలేదు, పెట్టలేదు. జస్ట్ హ్మ్. నాకొచ్చింది మీరు చెప్పిన కాన్సెప్టే నాకర్థమైంది నా లాంగ్వేజ్‌లో నేను లింక్డ్ఇన్‌లో ఒక హ్మ్. పారాగ్రాఫ్ రాసేదాన్ని. సో, దానికి చాలా మంది ఇంప్రెస్ ఓకే. అయ్యి అక్కడ హ్మ్. నాకు టెక్స్ట్స్ వచ్చేయి. సో, లింక్డ్ఇన్‌లో హ్మ్. కనెక్షన్స్ చాలా బిల్డ్ అయ్యాయి. నాకు ఆల్‌మోస్ట్ 2000 ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు లింక్డ్ఇన్‌లో. ఓహ్! జస్ట్ 2000 నా ప్లస్ పోస్ట్స్ కనెక్షన్స్ వల్ల. వచ్చాయా మీకు? కనెక్షన్స్ వచ్చారు. ఓహ్! సూపర్. సూపర్. ఎన్ని ఆ! పోస్ట్ చేశారు లింక్డ్ఇన్‌లో? నేను ఆల్‌మోస్ట్ 30 అలా చేసుంటాను. తర్వాత మధ్యలో ఆపేసాను. బట్ ఓహ్! నేను కంటిన్యూ చేస్తాను. హ్మ్. హ్మ్. జస్ట్ చిన్న చిన్న యాహ్! వ్లాగ్స్ దట్ అంతే. నైస్. ఆ!
ఆ! హ్మ్. సో, హ్మ్. అంటే టెక్స్ట్ సింపుల్‌గా లైక్ పెద్ద సింపుల్, వెరీ సింపుల్. ఫార్మాటింగ్ ఏం లేకుండా సింపుల్‌గా రాసారంతే. సింపుల్‌గా హ్మ్. హ్మ్. నాకర్థమైంది హ్మ్. రాసాను. ఓకే. సూపర్. సూపర్. దట్స్ నైస్. యాహ్! రాయాలనుకుంటే పెద్ద పెద్ద డెకరేషన్స్ ఏమి అవసరం లేదు. సింపుల్‌గా అవసరం మన లేదు. పాయింట్ కన్వే చేసినా సరిపోతుంది. ఆ! సో, ఆ లింక్డ్ఇన్ బ్లాగ్స్ చూసి మీకు మంచి రెస్పాన్స్ వచ్చిందంటారు. నాకు కనెక్షన్స్ పెరిగారు. అంటే డిఫరెంట్ పీపుల్‌తో ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ వచ్చింది. వాళ్ళకి మార్కెట్ ఎలాగుంది హ్మ్. అడుగుతుండాను. సో, మీ ఎక్స్‌పీరియన్స్ హ్మ్. ఎలా ఉంది అని. నేనెప్పుడు ఇంటర్వ్యూ క్వెషన్స్ బిహైండ్ నేను రన్ చేయలేదు. జస్ట్ మీరు చెప్పిన హ్మ్. హ్మ్. క్లాసెస్‌తో నాకర్థమైంది. నాకు ఇంటర్వ్యూలో అడుగుతుంటే నథింగ్ బియాండ్ యువర్ కంటెంట్ విచ్ యూ షేర్డ్ విత్ అస్. అంటే హ్మ్. హ్మ్. అందులోనే ట్రిక్కీగా అడుగుతారు వాళ్ళంతే. ఓకే. ఓకే. సో, సినారియో బేస్డ్ క్వెషన్స్ ఇవన్నీ ప్రాపర్‌గా ఆన్సర్ చేయగలిగారా? ఆ! చేసాం. మన క్లాస్‌లో చేస్తున్నప్పుడే చాలా షూటింగ్ మనం చేస్తుంటాం కదా! చాలా ఇష్యూస్ నాకు కూడా హ్మ్. వచ్చాయి. హ్మ్. నేను కొన్ని కొన్ని సార్లు చేయలేకపోతుండే. సో, దాంట్లో నుంచే సినారియోస్ ఉంటాయి. వేరేగా సినారియో హ్మ్. బేస్డ్ క్వెషన్స్ చూసి ఆన్సర్స్ చదువుకుంటే ఇంకా బ్రెయిన్ ఆ హ్మ్. టైంకి ప్రాసెస్ చేసుకోలేదు ఆన్సర్ చెప్పడానికి. మనం చేసింది మనం చెప్తేనే హ్మ్. మోర్ కాన్ఫిడెంట్ ఉంటాం మనం. అవును. సో, ఎంత మనము సినారియో బేస్డ్ క్వెషన్స్ అని యూట్యూబ్‌లో గాని, ఇట్లా అవన్నీ ప్రిపేర్ అయితే అది దట్ విల్ నెవర్ హెల్ప్ అస్. ఎందుకంటే ఇంటర్వ్యూ నెవర్, నెవర్. సిట్యుయేషన్ అనేది డైనమిక్‌గా ఉంటుంది. మిమ్మల్ని స్టాటిక్‌గా ఈ క్వెషన్స్ యెస్. అడుగుతాను ఇవే అని ఉండదు గదా! సో, ఎట్లా అంటే అట్లా ఆహ్ అక్కడ చిన్న ట్విస్ట్ చేసినా మళ్ళీ మనం లూజ్ అయిపోతాం. అవును. ఇంకొక సజెషన్ ఏంటంటే, నేను ఒక 2 ఇంటర్‌వ్యూస్ ఇచ్చాను. వాళ్ళేమన్నారంటే, చాలా మంది ఇలా చీటింగ్ చేస్తూ ఇలాగ ఆన్‌లైన్ చదువుకొని చెప్పేస్తున్నారు ఆన్సర్స్. బట్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్ లైక్ ఫ్యూ క్వెషన్స్ యూ డిడ్న't ఆన్సర్. బట్ యూ డిడ్ ఇట్ లైక్ హ్మ్. జెన్యూన్‌గా. నువ్వెక్కడ చూడకన్నా హ్మ్. కాన్ఫిడెంట్‌గా నువ్వు చెప్పావు. అది తెలిసిపోతుంది కదా! మనం చెప్పేటప్పుడు. సో, హ్మ్. 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 దానివల్ల కూడా హ్మ్. చాలా హ్మ్. మంది ఇంప్రెస్ అయ్యారు. ఈ మధ్యన మార్కెట్‌లో అందరూ చూసి చీటింగ్ చేసి ఇచ్చేస్తున్నారు. హ్మ్. చాట్‌జీపీటీ గూడా డైనమిక్‌గా చాట్ చేస్తూ వాడుతున్నారు. చదువుతున్నారు. ఆహా! యాహ్! దట్ వి కెన్ ఈజిలీ ఫైండ్ ఔట్. ఒక ఐడెంటిఫై. ఆన్సర్ చదువుతుండే దానికి అక్కడుండే ఆ ఇంగ్లీష్ వేరే కదా! బుకిష్ ఇంగ్లీష్ అది. అవును. అవును. మనం చెప్పే ఇంగ్లీష్ మనం బుకిష్ ఇంగ్లీష్ గాని రీడ్ చేసామంటే డెఫినైట్‌లీ అర్థమైపోతుంది వాళ్ళకి. అవును. సో, అంత ఈజీగా ఎవరు ఎవరిని చీట్ చేయలేరు. సో, ఫైనల్‌గా మన స్టూడెంట్స్ కోసం వాళ్ళు మిమ్మల్ని చాలా టిప్స్ అడిగారు. టిప్స్ అనేది ఏమి ఉండదు యాక్చువల్లీ ఐ నో. అది జస్ట్ ఆ! ప్రాక్టీస్ నుంచే వస్తుంది. సో, మీరు ప్రాక్టీస్ వైస్ ఆహ్, ఈ టిప్స్ అనే సెక్షన్ లాస్ట్‌లో ప్రాక్టీస్ వైస్ ఏం టిప్స్ ఇస్తారు? ప్రాక్టీస్ వైస్ లైక్ స్టార్టింగ్ ఒకవేళ మనం లైక్ లైనక్స్ స్టార్ట్ చేసి సడెన్‌గా మనం హ్మ్. డాకర్‌కెళ్ళిపోయి క్యూబర్నెటిస్‌కెళ్ళిపోతే మనం కన్‌ఫ్యూజ్ అయిపోతాం. ఇఫ్ దే ఆర్ హ్మ్. ఫాలోయింగ్ యువర్ ప్లేలిస్ట్ సో దే నీడ్ టు గో హ్మ్. ఇట్ ఇన్ ద సిస్టమాటిక్ మేనర్. అప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటది. సో హ్మ్. ఐయామ్ కంప్లీటింగ్ దిస్ హ్మ్. పోర్షన్. ఐయామ్ కాన్ఫిడెంట్ విత్ ఇట్. బికాస్ హ్మ్. షెల్, లైనక్స్, యాన్సిబుల్ ఒక లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఉంటది. దాని డిఫికల్టీ హ్మ్. లెవెల్ హ్మ్. కంపేర్ టు టెర్రాఫార్మ్, క్యూబర్నెటిస్, జెన్కిన్స్ కొంచెం డిఫికల్టీ పెరుగుతది కదా! సో, లోయర్ లెవెల్‌లో మనం హ్మ్. కాన్ఫిడెంట్ అయిపోతే ఓకే. నాకిన్నొచ్చు అనిపించి మనం హ్మ్. వేరే దానికి షిఫ్ట్ అవ్వచ్చు. సో, గో ఇన్ ఎ సిస్టమాటిక్ హ్మ్. మేనర్ అండ్ డెడికేటెడ్‌గా హ్మ్. ఈరోజు ఇది చేద్దాం అనుకుంటే అది కంప్లీట్ చేయాలి. సో, హ్మ్. హ్మ్. మార్కెట్ గురించి హ్మ్. భయపడాల్సిన అవసరం లేదు. మనం కంటెంట్ ఉంటే మన దాంట్లో టాలెంట్ ఉంటే హ్మ్. పక్కా దే విల్ లైక్ రన్ బిహైండ్ అస్. హ్మ్. ఓకే. సో, ప్రాక్టీస్ వరకు అది. రెజ్యూమ్ ప్రిపరేషన్‌లో ఏమైనా టిప్స్ ఉన్నాయా మీ నుంచి? అహా! సో, రెజ్యూమే ప్రిపరేషన్ అంటే మీ వీడియోస్ చూడమని సజెస్ట్ చేస్తాను. దెన్ ఏటీఎస్ స్కోర్ ఈస్ ఎ మస్ట్. సో, హ్మ్. 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 ఏటీఎస్ స్కోర్ మీద ఫోకస్ చేయాలి. దెన్ హ్మ్. అప్‌లోడ్ అంటే మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం నేను ఏది చేంజ్ చేయలే. నా రెజ్యూమే యాక్చువల్లీ ఫస్ట్ నేను ఫోటో పెట్టలేదు రెజ్యూమేలో. దాని తర్వాత ఫోటో హ్మ్. పెట్టాను. సో, నిజంగా ఒక పర్సన్ ఎక్సిస్టింగ్ అని తెలుస్తుందేమో ఫోటో పెడితే. ఫేక్ కాదని. సో, దట్ హ్మ్. ఆల్సో వర్క్డ్ ఫర్ మీ. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. అండ్ ఏటీఎస్ స్కోర్ మెయింటైన్ చేయాలి మస్ట్. అంటారు. దట్ ఈస్ నైస్. యెస్. హ్మ్. ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వాలి అంటే ఎవరికైనా చాలా భయం ఉంటుంది కదా! ఆ! సో, మీరు గూడా భయపడ్డారు. దానివల్ల ఒక కంపెనీలో 6 మంత్స్ వరకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసుకొని బ్లాక్ అయ్యారు. సో, మీరేమి సజెషన్ ఇస్తారు? ఫస్ట్ ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి కానీ, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కానీ, సో, వాళ్ళకి ఏం సజెస్ట్ యెస్. చేస్తారు మన స్టూడెంట్స్‌కి? సో, ఎవ్రీ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలని లేదు. ఇఫ్ నాట్ దిస్ హ్మ్. నెక్స్ట్‌ది హ్మ్. మనకుంటది. హ్మ్. సో, అట్‌లీస్ట్ మనకి హ్మ్. ఒక మాక్ ఇంటర్వ్యూ లాగా అనుకోని ఒక ఇంటర్వ్యూ ఇవ్వచ్చు మనం. అలాగా ఆహ్, హ్మ్. జస్ట్ ఫస్ట్ మనకి తెలియాలి. మనకు కేపబిలిటీ తెలియాలి. తెలియాలంటే మనం ఇంటర్వ్యూ హ్మ్. ఇవ్వాలి. ఇవ్వకన్నా హ్మ్. హ్మ్. భయపడితే ఏం అవ్వదు. సో, వాటెవర్ హ్మ్. ఇఫ్ దే ఆర్ కాన్ఫిడెంట్ విత్ ద కంటెంట్ అండ్ ద ప్రిపరేషన్ దే కెన్ గో ఫర్ ఇట్. హ్మ్. కాకపోతే హ్మ్. అట్‌లీస్ట్ క్వెషన్స్ తెలుస్తాయి కదా! మోడల్ హ్మ్. హ్మ్. తెలుస్తది హ్మ్. కదా! ఎలా ఉంటది అని హ్మ్. సిట్యుయేషన్. హ్మ్. ఓకే.
సో, కమ్యూనికేషన్ పరంగా ఎలా వాళ్ళు బిహేవ్ చేయాలి? సో, ఐ కెనాట్ టీచ్ కమ్యూనికేషన్ గదా! సెషన్స్‌లో. యెస్. యెస్. సో, కమ్యూనికేషన్ యెస్. గురించి మీరిచ్చే టిప్స్ ఏమైనా? ఓకే. కమ్యూనికేషన్ ఈస్ ఈక్వల్ టు మానిప్యులేషన్ అని కూడా చెప్తాను. సో, కమ్యూనికేషన్ వల్ల టెక్నికల్‌గా మనం ఒక దగ్గర లాగ్ అయితే మనం మానిప్యులేట్ చేయొచ్చు ఇంటర్వ్యూయర్‌కి. కొంచెం ఇది హ్మ్. కాకన్నా హ్మ్. అది హ్మ్. పెట్టి హ్మ్. వేరే కాన్సెప్ట్ నేను కాన్ఫిడెంట్‌గా ఉంటే నేను ఆ పర్టిక్యులర్ కీవర్డ్‌ని వాడతానక్కడ. సో, ఇంటర్వ్యూయర్ బ్రెయిన్‌లో అది హ్మ్. స్ట్రైక్ అవుతది. ఓహ్! వావ్! న్యూ కీవర్డ్ సర్వీస్ అంటుంది, హ్మ్. పోర్ట్ అంటుంది, ఇంగ్రెస్ కంట్రోలర్ హ్మ్. అంటుంది. సో, లెట్ మీ ఆస్క్ హ్మ్. ఫర్ థట్ పర్టిక్యులర్ క్వెషన్ అనుకుంటారు. సో, కమ్యూనికేషన్ వైస్ వి హ్మ్. నీడ్ టు బి కాన్ఫిడెంట్. లైక్ హ్మ్. నేను చెప్తాను. ఇప్పుడు నాకు ఒకవేళ ఆన్సర్ వచ్చినా, ఒకవేళ నేను అది డెలివర్ చేయలేకపోతే దేర్ ఈస్ నో యూజ్. హ్మ్. సో, కమ్యూనికేషన్ వైస్ దే నీడ్ టు హ్మ్. బి స్ట్రాంగ్. దే నీడ్ టు వర్క్ ఆన్ థట్. హ్మ్. హ్మ్. సో, నేను కొన్ని సార్లు ఏం చెప్పానంటే, ఇంటర్వ్యూ చేసే పర్సన్‌ని మనం డీవియేట్ చేయొచ్చు చాలా ఈజీగా. యెస్. 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 ఎగ్జాక్ట్‌లీ. అదెలాగంటే, మనకొక టాపిక్ పైన స్ట్రాంగ్ ఉంది. ఆ! మనం వాళ్ళని ఆ టాపిక్ సైడ్ మనం తీసుకెళ్ళొచ్చు. ఆ! అండ్ మనం యెస్. ప్రతిదీ చేసి చూడాల్సిన అవసరం లేదు. చెయ్యకపోయినా కూడా ఎగ్జాక్ట్‌లీ. చేసినట్లు ఇమాజిన్ చేసుకొని, అక్కడ కామన్ సెన్స్ అనేది యూజ్ చేసి, అది చేస్తే అదొస్తదని మనకు తెలుసు పక్కాగా. మనం చేయాల్సిన అవసరం లేదు. ట్రూ. చేసినట్లు కన్వర్ట్ చేసి చెప్పొచ్చు స్మార్ట్‌గా. అండ్ మీరు ప్రిపేర్ అయినట్లు యెస్. కొన్ని యూజ్ కేసెస్ అదేంటి అంటే మనం రాసే కొద్దీ మనకు కాన్ఫిడెన్స్ ఆ! వస్తుందన్నమాట. మీరు మీ యూజ్ హ్మ్. కేస్ ఆర్‌పిని, డెవాప్స్‌కి ఎలా అయితే రిలేట్ చేశారో, మీ ఎంబెడెడ్ సిస్టమ్స్‌ని ఎలా అయితే డెవాప్స్‌కి రిలేట్ చేసి మైక్రో సర్వీసెస్ నంబర్ అనేది పెంచారో, సో ఇది మనం రాసుకునే కొద్దీ మన కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో యెస్. ప్రతిదీ మీరు ప్రిపేర్ అయితుంటే బెటర్. చాలా బెటర్‌గా ఉంటుంది. సో ఆ! ఈ డైలీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఛాలెంజెస్ ఫేస్డ్ అనేది గాని, అండ్ దెన్ ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఈ 3 గాని ప్రాపర్‌గా మనకు మనమే నీట్‌గా కొంచెం టైమ్ స్పెండ్ చేసి చేస్తే ఇంటర్వ్యూ అనేది చాలా స్మూత్‌గా అయిపోతుంది. యెస్. నేను సో సో, నేననుకున్నాను హ్మ్. యూట్యూబ్‌లో కొన్ని ప్లేలిస్ట్ చూద్దాం. ఫ్రీ ప్లేలిస్ట్స్ చాలా ఉన్నాయి. అందులో క్వెషన్స్ ఉంటాయి హ్మ్. హ్మ్. లాస్ట్‌కి. ఈ టాపిక్ చెప్పాక హ్మ్. లాస్ట్‌కి హ్మ్. ఆ క్వెషన్స్ అని. బట్ లైక్ ఐ స్వేర్ నేను అనుకున్నాను వేరే రూట్‌లో ఎళ్ళిపోతున్నాను. నా డెస్టినేషనే హ్మ్. కాదు అని. బికాజ్ ఐ యామ్ హ్మ్. కంఫర్టబుల్ విత్ హ్మ్. యువర్ కోర్స్. అండ్ స్పూన్ హ్మ్. ఫీడింగ్ అంటారు కదా! లిటరల్లీ అది చేశారు మీరు. హ్మ్. సో, వేరే అయ్యో! కోర్సెస్ వేరే హ్మ్. యూట్యూబ్ కోర్సెస్ ఏంటంటే క్రాష్ కోర్సెస్ ఉంటాయి కదా! అలాగా సడెన్‌గా హ్మ్. ఇక్కడి నుంచి ఎక్కడికో ఎళ్ళిపోతారు టాపిక్‌లో. ప్రాపర్ రోడ్ మ్యాప్ ఉండదు. హ్మ్. సో, ఒకటి పర్టిక్యులర్‌గా స్టార్ట్ చేస్తే దాంట్లోనే వెళ్ళాలి. అండ్ ఐ హ్మ్. అష్యూర్ హూఎవర్ హ్మ్. జాయిన్స్ యువర్ పర్టిక్యులర్ కోర్స్ దే విల్ డెఫినైట్‌లీ క్రాక్ ఒకవేళ ప్రాపర్‌గా చేస్తే. అండ్ బికాజ్ ఓకే. నేను నేను 60% కాన్ఫిడెంట్ లైక్ 60% వర్క్ చేశాను మీ కోర్స్ పైన. ఐయామ్ నాట్ 100% హ్మ్. పర్ఫెక్ట్ విత్ హ్మ్. యువర్ కోర్స్. 60% బట్ 60%కి నేను క్రాక్ హ్మ్. చేశాను. ఇఫ్ సమ్‌వన్ డూస్ హిస్ హ్మ్. 100% వాళ్ళకి కౌంటర్ ఆఫర్స్ చాలా వస్తాయి. అవును. నైస్. నైస్. థాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఫైనల్‌గా సాలరీస్ ఎలా నెగోషియేట్ చేశారు? సో, సాలరీస్ నాకు ఇంకా వచ్చుండును. సో, పీడబ్ల్యూసీలో ఏమంటే నేను హ్మ్. సెకండ్ కంపెనీయే కదా! సో, నేను జస్ట్ 100% హ్మ్. అడిగాను. లైక్ 100% హ్మ్. అడిగితే హ్మ్. వాళ్ళు ఇంకో 1,00,000 ప్లస్ చేసి 1,50,000 ప్లస్ చేసి వాళ్ళే ఇచ్చారు నాకు. సో, మిగతా హ్మ్. కంపెనీస్ ఓకే. ఏమైందంటే వాళ్ళు ఇమ్మీడియేట్ జాయినింగ్ అన్నారు. సో, నాకు ఇంక ఛాన్స్ దొరకలేదు. నా హ్మ్. కంపెనీ చాలా స్ట్రిక్ట్ 2 మంత్స్ నోటీస్ పీరియడ్ నాది. పెద్ద ఎంఎన్‌సీ కాబట్టి వాళ్ళు వెయిట్ చేశారు. ఓకే. సో, సో, ఇంకా మీరు అడిగిన దానికంటే పీడబ్ల్యూసీ ఎక్కువ ఆఫర్ చేశారు. ఆహా! 1,50,000 ఎక్స్‌ట్రా. వావ్! దట్స్ సో నైస్. దట్స్ సో నైస్. హ్మ్. యాహ్! సో, అండ్ ఫైనల్‌గా మిమ్మల్ని తీసుకుంది అజూర్‌లోకి కదా! సో, ఆ! మీరిక్కడ ప్రిపేర్ అయిందేమో ఏడబ్ల్యూఎస్. ప్రాక్టీస్ ఆ! చేసిందంతా ఏడబ్ల్యూఎస్. మిమ్మల్ని అజూర్‌లోకి ఎందుకు కన్సిడర్ చేశారని అనిపించింది మీకు? నాకనిపిస్తుంది నేను ఏదైనా కాన్ఫిడెంట్‌గా చేశాను. వాళ్ళకి ఆ విల్ కనిపించుంటది నాలో ఏదైనా నేర్చుకుంటాను అనుకోని. హ్మ్. సో, హ్మ్. డిఫరెంట్ హ్మ్. మెథడాలజీస్ నా ఫ్యూచర్ గోల్స్, ఎయిమ్స్ ఎలాగా నేను వర్క్ చేయాలనుకుంటున్నాను ప్రాజెక్ట్‌లో అవి కూడా నేను లాస్ట్‌లో వాళ్ళతో డిస్కస్ చేశాను ఓపెన్‌గా. సో, మేబీ హ్మ్. దానివల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చుంటది. నేను ఎందులోనైనా చేయగలను అని. హ్మ్. థాట్స్ సో, వై ఐ మనం వాస్ సీకింగ్ టు కొంచెం లెర్న్ యాస్ వెల్. ఆ! వెరీ మచ్. ఇంట్రోవర్ట్ లాగా కాకుండా యాక్చువల్లీ పర్సనల్‌గా ఇంట్రోవర్ట్ లాగా ఉన్నా, ఆ! ఇంటర్వ్యూస్‌లో ఎక్స్‌ట్రోవర్ట్ లాగా బిహేవ్ చేయాలి. యెస్. అంటే మనం ఎక్కువ ఎలాబరేటివ్‌గా మాట్లాడాలి, డిస్క్రిప్టివ్‌గా మాట్లాడాలి. సో, మనం మనం ఎక్కువ ప్రెజెంటేషన్ చేసుకోవాలి.
సో ఇవన్నీ Yes. చేయాలి. అండ్ దెన్ మేబీ ఒక రీజన్ వచ్చేసి నేను చెప్పాను కదా! మీకు క్లౌడ్ ఏదైనా కూడా కాన్సెప్ట్ అనేది ఒకే రకంగా ఉంటుంది. టెర్మినాలజీ అండ్ యూజర్ ఇంటర్‌ఫేస్ ఒక్కటే మారుతుంది. మేబీ మీరు ఏడబ్ల్యూఎస్ నుంచి ఆన్సర్స్‌ని పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చేసుండొచ్చు క్వెషన్స్‌ని. సో అందువల్ల మీరు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింటుంది. షీ కెన్ పెర్ఫార్మ్ ఇన్ అష్యూర్ ఆల్సో అని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు Yes, కాన్సెప్ట్ yes. అనేది సేమ్ కాబట్టి. Yes. ఓకే. దట్స్ ఆల్ So కీర్తి. yeah. Yeah. యాహ్! చాలా మంచిగా టిప్స్ ఇచ్చారు. డెఫినైట్లీ మీ ఇంటర్వ్యూ అనేది మీ పాడ్‌కాస్ట్ ఎవరైతే చూస్తారో, సో నేను గూడా వాళ్ళకి చెప్పేదేంటి అంటే ఫైనల్‌గా ఎప్పుడూ చెప్పేదే, అసలు ప్రిపరేషన్‌లో ఉన్నంత వరకు జాబ్ గురించి కానీ, ఇంటర్వ్యూస్ గురించి కానీ, రెజ్యూమ్ గురించి కానీ, కాల్స్ గురించి కానీ దేని గురించి ఆలోచించొద్దు. జస్ట్ కాన్సెప్ట్ పైనే పెట్టి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తున్నంత వరకు మనకు హ్యాపీనెస్ వస్తుంది. మీరొకటి Yes. ఎగ్జిక్యూట్ చేసే రిజల్ట్ వచ్చింది అంటే దట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అది మీకు బర్డెన్ లాగా అనిపించదు. స్ట్రెస్ లాగా అనిపించదు. ప్రాక్టీస్ చేస్తుంటే రిజల్ట్ వచ్చే కొద్దీ ఇంకా ఇంకా మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ రెజ్యూమ్ పైన కొంచెం టైమ్ స్పెండ్ చేయాలి. ఇంటర్వ్యూ Yes. ప్రిపరేషన్‌కి ఫెయిల్యూర్ అయితే ఓకే. నో ప్రాబ్లమ్. బట్ ముందుగానే మనం ప్రిపేర్ అవ్వచ్చు. వాళ్ళు ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు అని. ఫస్ట్ ఇంటర్వ్యూ వి డోంట్ నీడ్ టు హావ్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్స్. Yes. ఫస్ట్ ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతామని అనుకోని అటెండ్ అవుతాం. అలా అనుకుంటే డెఫినైట్‌లీ పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. Mm. అండ్ యాహ్! వెన్ వి ఆర్ ఎలాబొరేటెడ్ మనం డిస్క్రిప్టివ్‌గా మాట్లాడినప్పుడు, ఎలాబొరేటెడ్‌గా మాట్లాడినప్పుడు ఇంటర్వ్యూస్‌లో ఆటోమేటిక్‌గా వాళ్ళు మనల్ని కన్సిడర్ చేస్తారు. మీరు చెప్పినట్లు మనం అడిగిన దానికంటే ఎక్కువ ప్యాకేజ్ ఆఫర్ చేస్తారు. Yeah. థాంక్ యూ సో మచ్ కీర్తి. Thank you so much, Shiva. ఎనీ ఫైనల్ థాట్స్? No, I మన would. స్టూడెంట్స్‌కి మీరు డెఫినైట్‌లీ ఇన్‌స్పిరేషన్‌గా ఉంటారు మీ పాడ్‌కాస్ట్. Yes. యాహ్! 2 I'll మంత్స్‌లో be there మీరు for. కంప్లీట్ Yeah. చేయడం. Yeah. Like యాహ్! చెప్పండి. I would suggest them to dedicatedly like give their time to this course and హ్మ్. ఇంటర్వ్యూ కంప్లీట్‌గా దానిపైన భయంతో ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ ప్రాక్టీస్ దెన్ ఎక్స్‌పెక్ట్ ఫర్ ద రిజల్ట్. అండ్ ఐ హార్ట్‌ఫుల్లీ ఓకే. థాంక్ యూ శివ ఫర్ దిస్ కోర్స్ అండ్ ఎవ్రీథింగ్. మోస్ట్ వెల్కమ్. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ యాహ్! కీర్తి. థాంక్ యూ సో మచ్ మీ శివ. కెరియర్ చాలా మంచిగా ప్రోగ్రెస్ అవ్వాలి. థాంక్ యూ సో మచ్ శివ. బాయ్ బాయ్. హ్యాపీ బాయ్ సంక్రాంతి. బాయ్. థాంక్ యూ. సేమ్ టు యూ శివ. టు యువర్ ఫ్యామిలీ టూ. బాయ్. ఐ విల్ సీ యూ. సీ యూ.